ఓట్ చోరీ అంశంపై కాంగ్రెస్ పార్టీ రేపు ఓ భారీ సభను రామ్లీలా మైదానంలో న్యూఢిల్లీలో నిర్వహిస్తుంది. ఈ సభకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖార్గే గారు మరియు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొంటున్నారు. అలాగే దేశం మొత్తం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. హాజరయ్యే కార్యక్రమంలో ఈ కార్యక్రమం జరిగిన తర్వాత కేసీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో రాష్ట్రపతికి మెమోరియం ఇవ్వడం జరుగుతుంది. ఓట్ చోరీ అంశం గత 2 సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ గారు ఈ విషయంపై పోరాడుతున్నారు. ఎందుకంటే ఒక ఏరియాలో ఉన్న వ్యక్తి ఇంకో ఏరియాలో కూడా డబల్ ఓట్లు వేస్తున్నాడని, దొంగ ఓట్లు అవుతున్నాయని దీని మీద ఆయన సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. అలాగే చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఓటు వేస్తున్నారని, వాళ్ళ ఓట్లు అలాగే ఉన్నాయని, చనిపోయిన వాళ్ళు ఓట్లు కాకుండా కొంతమంది కార్యకర్తలు ఓటర్లు చనిపోయిన విధంగా కూడా చూపిస్తున్నారని, ఇలాంటి ఓటర్లు వల్ల ఈ ఓటు చోరీ వల్ల అధికార పార్టీ బెనిఫిట్ పొందుతుందని రాహుల్ గాంధీ గత 2 సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ మీద పోరాడుతున్నారు. దాన్నే మెయిన్ ఏజెండాగా పెట్టుకొని రేపు న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో భారీ గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది, నిర్వహిస్తున్నారు. ఈ సభకి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ నుంచి అనేక మంది కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్తున్నారు. సో ఈ సభను అత్యంత ప్రతిష్ఠితంగా తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇది భారీ సభగా ఓటు చోరీని ఆరికట్టే విధంగా బిల్లు తీసుకురావాలని, వీటి మీద చర్యలు తీసుకోవాలని ఈ సభలో మాట్లాడడం జరుగుతుంది. ఈ సభకి దేశం మొత్తం నుంచి నలుమూల నుంచి కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వెళ్తున్నారు. ఈ సభలో ముఖ్య అధ్యక్షుడిగా ఖార్గే గారు వస్తున్నారు, మరియు రాహుల్ గాంధీ గారు, మరియు కేసీ వేణుగోపాల్ గారు, మరియు ప్రియాంక గాంధీ గారు అందరు ఈ సభకి ఇచ్చేస్తున్నారు. కాబట్టి రేపు జరిగే సభ కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పరుస్తుంది. అలాగే ఈ సభ అయిపోయిన తర్వాత కేసీ వేణుగోపాల్ గారు రాష్ట్రపతి మున్ముకి మెమోరియం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సభని గొప్పగా నిర్వహించాలని, విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు టోటల్ ఇండియా మొత్తం నుంచి కార్యకర్తలు తరలి రావాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. సో అనేక మంది, లక్షల మంది రేపు రామ్లీలా మైదానానికి చేరుకోబోతున్నారు. ఓట్ చోరీ అంశంపై జరిగే బహిరంగ సభ ఇది.